మాసానికి తమిళంలో అల్పిసి నెల అని అంటారు. అంటే పార్వతీ పరమేశ్వరుడు ఏకత్వానికి సంకేతమైనటువంటి పౌర్ణమి ఏదైనా ఒకటి ఉంది అంటే అది ఈ పౌర్ణమి, అశ్వయుజ పౌర్ణమి మాత్రమే. అర్థమైందా? ఎందుకంటే సాక్షాత్తు అన్నపూర్ణాదేవి కాబట్టి ఆ అన్నపూర్ణాదేవి అంశాన్ని అనేటువంటి అన్నాన్ని మన అందరూ భక్తి రూపంలో, ధ్యాన రూపంలో ఇక్కడ అద్భుతంగా ఎంతో నియమనిష్టలతో, ఎంతో జాగ్రత్తతో, ఎరుకతో ఆ అన్నాన్ని ప్రసాదంగా చేసి, సాదంగా చేసి ఆ సాదాన్ని పరమేశ్వరునికి మనం అలంకరణ చేయించిన, అభిషేకం చేయించి, కూరగాయలతో మనం అలంకరణ చేయించి అద్భుతమైనటువంటి ఈ నేత్రములతో మనం దర్శించుకున్నాం. మన జన్మ ధన్యమైంది ఈరోజు. చూడండి ఎంత గొప్ప స్థితి ఈరోజు. అశ్వయుజ మాసంలో అశ్విని నక్షత్రంలో ఆ పరమేశ్వరుని అన్నాభిషేకంలో దర్శించుకోవడం అంతకన్నా భాగ్యం మరొకటి లేదు. ఎందుకంటే ఎన్నో యజ్ఞాలు చేస్తే కానీ రానటువంటి పుణ్యఫలం ఈ ఒక్కరోజు ఈ 10 నిమిషాలు మనం దర్శించుకున్నప్పుడు అంత పుణ్యఫలం మనం పొందినాము. ఇది వాస్తవం. ఎందుకంటే అన్నం బ్రహ్మ, రసో విష్ణు, మోక్తదేవో మహేశ్వర అన్నారు. ఆ మహేశ్వరునికి నిలయమైనటువంటి అన్నాన్ని మనం ఆస్వాదించినాము. ఎలా ఆస్వాదించినాం? ఆహారంగా ఆస్వాదించినాము, హారంలాగా తీసుకున్నాము. కాబట్టి మన శరీరం కూడా ఈ భారం తొలగించి ఈ శరీరాన్ని కూడా హారంగా చేసేటువంటి శక్తి ఆ ఈశ్వర ప్రసాదానికే ఉంది. ఈశ్వర ప్రసాదానికే ఉంది. అందుకోసమే ఈశ్వర, ఓం నమ శివాయ, కైలాస ఈశ, గంగాధర, చంద్రశేఖర, జటాజూటధర, గౌరీశంకర, త్రినేత్ర, త్రిశూలధర, అర్ధనారీశ్వర, శివలింగ స్వరూప, శ్వేతవర్ణ, విభూతిధర, రుద్రాక్షధర, నాగాభరణ, నందివాహన, నీలకంఠ, గరుడకంఠ, సదాశివ, సాంబశివ, ఏకాంబరేశ్వర, జలకంఠేశ్వర, వాయులింగేశ్వర, అరుణాచలేశ్వర, చిదంబరేశ్వర, విశ్వేశ్వర, సోమనాథలింగేశ్వర, రామేశ్వర, మల్లికార్జున, కేదారేశ్వర, నాగేశ్వర, ఓంకారేశ్వర, మహాకాళేశ్వర, త్రయంబకేశ్వర, వైద్యనాథలింగేశ్వర, కృష్ణేశ్వర, భీమాశంకరాయ నమః అనేటువంటి నామాన్ని మనం